హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమ లోకేష్ అఫిషియల్. లాస్ట్ వీడియోలో అయితే నా 10th అయిపోయిన తర్వాత నేను మోడల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అండ్ మోడల్ కాలేజ్లో ఎట్లా ఉండిండే అనేదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. లాస్ట్ వీడియో కానీ చూడకుంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆ వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా నా లైఫ్ బాగుంది. ఇక్కడి నుంచి ఏం జరిగింది అంటే మా నాన్న మాట ఇక్కడి నుంచి వినడం అనేది నేను స్టార్ట్ చేశాను. అదే నేను నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. అదే బాధ్యత, ఒక మనిషి మీద బాధ్యత తీసుకోలేని వ్యక్తి, ఒకరిని బాధ్యతగా చూసుకోలేని వ్యక్తి వాళ్ళ లైఫ్ మన లైఫ్ అనేది వాళ్ళ చేతిలో పెడితే ఎంత నాశనం అయిపోతుంది ఒకరి లైఫ్ అనేది ఈ వీడియోలో మీకు కూడా తెలుస్తుంది. నా లైఫ్లో నేను ఎంత నష్టపోయాను అనేది, నా ఫెయిల్యూర్ అనేది ఇక్కడి వరకు సక్సెస్సే నా లైఫ్లో నేను ఇంతవరకు చూసినాను. ఇక్కడ నుంచి ఫెయిల్యూర్స్ అనేవి స్టార్ట్ అయినాయి నా లైఫ్లో. అదనమాట. అండ్ జగరాస్పల్లి మోడల్ కాలేజ్లో ఉండింటి బాగా చదువుకున్నాను. అక్కడ టీచర్స్ అందరూ మెప్పు పొందినాను. వాళ్ళందరూ కూడా హేమ అంటే చాలా బాగా చదువుతుంది, కాలేజ్ ఫస్ట్ కూడా ఈ పాపే వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొనింటారు వాళ్ళు కూడా. అండ్ మా నాన్న ఏం చేసినాడంటే, నేను 3.5 months అని చెప్పాను కదా, అంతకంటే ఎక్కువ రోజులు ఉండలేదు అక్కడ కూడా. ఆ 3 monthsలో మా డాడీ ఏం చేసినాడంటే, ఆ కాలేజీలోకి జాయిన్ చేసింది మా మమ్మీ జాయిన్ చేసింది. అండ్ ఇంకొకటి డౌట్ ఉండొచ్చు, లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్లు మా అక్క అని, నేనే మా ఇంట్లో పెద్దదాన్ని అనమాట. నేనే ఫస్ట్, నా తర్వాత నా తమ్ముడు. సిబ్లింగ్స్ మేమిద్దరం మాత్రమే, మాకు ఇంకా వేరే సిబ్లింగ్స్ ఎవరు లేరు. ఫస్ట్ నేనే, దాని తర్వాత నా తమ్ముడు. అట్లా మోడల్ స్కూల్లోకి ఫస్ట్, మా మోడల్ కాలేజ్లోకి ఫస్ట్ మా అమ్మ జాయిన్ చేసింది. మరి మా నాన్న మా అమ్మ జాయిన్ చేసిందని ఈగో తీసుకున్నాడా మరి ఏం తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నేను హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మా అమ్మకి చెప్పలేదు, నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు మా డాడీ. మాకు తెలియకోకుండా తను ఒక అప్లికేషన్ వెటర్నరీ అన్నీ మాకు చెప్పినాడు, కానీ వెటర్నరీ కాదు, డైరీ పాలిటెక్నిక్ అప్లై చేసినాడు. అది మా నాన్నకు ఒకటే ఏమంటే, ఏదైనా కొత్తగా కోర్స్ ఏదైనా కనిపించిందంటే దానికి ఫస్ట్ అప్లై చేస్తాడు, దానికి పోండి అది చేయండి అంటాడు. కానీ అది ఏమిటికి తరుముగా ఉంది అనేది మా నాన్నకు కూడా బాగా తెలుసు. అయినా కూడా ఏదైనా కొత్త కోర్సులు కనపడించాలి ఇప్పుడు కూడా అట్లే చెప్తాడనమాట. నా తమ్మునికి కూడా అట్లా కొత్తగా ఏదైనా కనిపించిందంటే దానికి అప్లై చేసేస్తాడు. అట్లా మా డాడీ అప్లై చేసింది డైరీ డిప్లొమా. మాకు చెప్పింది ఏదైతే వెటర్నరీ అని చెప్పినాడు. అట్లా సార్ వాళ్ళందరికీ వచ్చి కాలేజీలోకి వచ్చి మేడం వాళ్ళతో అందరితోనూ మాట్లాడి, అసలు మా డాడీ వచ్చినాడు అని మేడం వాళ్ళు మాకు చెప్తుండ్రే, మా డాడీ వచ్చినాడని. నేను అసలు మా డాడీ వస్తే నన్ను కలిసాలి కదా, నన్ను కలసకోకుండా నాతో మాట్లాడుకోకుండా ఇట్లా వస్తుండే, ఇట్లా వెళ్ళిపోతుండే. ఎప్పుడు వచ్చినాడు అనేది కూడా మాకు తెలియకపోతుండే. అట్లా అసలు ఏంటికి వచ్చినాడు అనేది కూడా మాకు తెలీదు. అట్లా జరిగింది. మేడం వాళ్ళందరినీ కలిసేసి ప్రిన్సిపాల్ని కలిసి వెళ్ళిపోతుండే మా డాడీ. మేడం వాళ్ళందరినీ ఒప్పించినాడు అనమాట. ఈ పాపకి వెటర్నరీలో సీట్ వచ్చింది, మంచి మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ సీట్ ఈ పాపదే వచ్చిండేది, మంచి కాలేజీలో వచ్చింది, తిరుపతిలో యూనివర్సిటీలో వచ్చింది సీటు, ఈ పాపని పంపించండి, మంచి సీట్ వచ్చింది అని వాళ్ళకి చెప్పినాడు. కొంతమంది మేడం వాళ్ళు వచ్చి నాకు చెప్పినారనమాట, మీ డాడీకి ఇట్లా చెప్తున్నాడు, మీకు మంచి సీట్ వచ్చిందంట, నువ్వు వెళ్ళి ఇంకా అని, అక్కడ వెళ్తే బాగుంటుంది, వెటర్నరీ అంటే ఏమనుకుంటున్నావు, బాగుంటుంది, అది కాక యూనివర్సిటీలో వచ్చింది కదా సీటు అని వాళ్ళు కూడా చెప్పినారు. నాకు అంతవరకు వెటర్నరీ గురించి కూడా నాకు తెలియదు. వేరే వాళ్ళని అడిగితే వెటర్నరీ అంటే మేలైన మంచిదే అని నాకు అంతవరకు ఉండింది కదా. నాకు కూడా ఫీలింగ్ అంటే నేను మంచి ఎగ్జామ్లు రాశాను, మంచి సీట్లు కొట్టి, అంటే అక్కడి వరకు లాస్ట్ మినిట్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసినాను. నేను ఏ సీటు దొరక్క లాస్ట్కి ఇది మోడల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇంటర్కి ఎంపీసీ తీసుకున్నాను. నాకు కూడా అప్పుడు వాళ్ళు చెప్పింటే నేను కూడా ఫీల్ అయినాను అనమాట. అంటే నాకే ఫస్ట్ సీట్ వచ్చింది, అది కూడా యూనివర్సిటీలో వచ్చింది, తిరుపతిలో వచ్చింది అంటే మనం కూడా మంచిగా ఫీల్ అయిపోయినాము.
వెళ్దాము అనే ఫీలింగ్ అనేది వచ్చేసింది అనమాట. అప్పటికి మా డాడీ ఏం చేసినాడంటే మాకే తెలియకోకుండా సార్ వాళ్ళందరినీ మాట్లాడి, ప్రిన్సిపాల్ని మాట్లాడి, టీచర్స్ అందరితోనూ మాట్లాడి నా టీసీ మా డాడీనే రాసినాడనమాట. టీసీ లెటర్ రాస్తారు కదా ఎవరైనా టీసీ కావాలంటే, మా పాపకు ఫస్ట్ టీసీ ఇచ్చేసేయండి అని టీసీకి లెటర్ రాసేసి టీసీ కోసం ప్రిన్సిపాల్కి ఇచ్చేసినాడు. మేము ఇట్లా సీట్ వచ్చిందంట సార్ మేము పోవాలని అంటున్నాడు, మేము పోవాలా అని అడిగితే మా డాడీనే ముందుగానే లెటర్ రాసి ఇచ్చినాడు. అప్పుడు మాకు ప్రిన్సిపాల్ చూపిస్తే మాకు అప్పుడు తెలిసింది లాస్ట్ మినిట్లో. అంటే మా డాడీ అంతా ప్రిపేర్ అయిపోయినాడు అనమాట. ఈ పాపను ఫస్ట్ ఈ కాలేజీలో ఉంటే బయటికి పిలుచుకొని వెళ్ళరాలా, అది మంచి సీట్లో ఏమైనా పిలిచిపోయినాడంటే అది కూడా లేదు. ఇంకా నెక్స్ట్ చెప్తానులేండి, మీకు అప్పుడు తెలుస్తుంది. అట్లా సీట్ ప్రిన్సిపాల్కి అయితే అయినా ఇట్లా మా పాపకి టీసీ ఇచ్చేయండి అని ఫస్ట్ లెటర్ రాసేసి ఇచ్చేసినాడు. మేము వెళ్ళినాము. అంటే కొంతమంది మేడం వాళ్ళు, కొంతమంది క్లాస్మేట్స్, సీనియర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు అడిగి మేము తెలుసుకొని, అంటే అంతవరకు మాకు వెటనరీ అనే తెలుసు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వెటనరీ మేము వెళ్తుంది ఎక్కడంటే వెటనరీ కోసము. వెటనరీకి పోవాలా, బాగుంటుంది లైఫ్ అని అనుకొని సరేలే టీసీ అని టీసీ ఇప్పించుకొని సంతకం పెట్టించుకొని సరే అని టీసీ తీసుకొని వచ్చినాము. అంటే టీసీ తీసుకునేటప్పుడు కూడా చాలామంది మేడం వాళ్ళు, నేను చెప్పాను కదా ఈ పాప ఖచ్చితంగా మంచి మార్క్స్ తెస్తుంది, బాగా కాలేజ్ టాపర్ అవుతుంది అని కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నా మీద అని వాళ్ళు చాలా సార్లు చెప్పినారనమాట. వెళ్ళొద్దు, ఒకసారి ఆలోచించుకో, ఇప్పుడే 3 months 3.5 months 4 months అనుకోండి అట్లా అయిపోయింది. ఇప్పటికే మీకు ఇప్పుడు వెళ్ళినావు అంటే బయటికి మళ్ళీ ఇంకా రాలేవు, చాలా ఇబ్బంది అవుతుంది, ఒకసారి ఆలోచించుకో అని పదే చెప్పినారు వాళ్ళు నాకు. బట్ మనము అదే వెటనరీ అని మంచి యూనివర్సిటీ అని ఆ ఊహాలోకంలో ఉండిండనమాట. అంటే మా నాన్న బీఈడీ చేసినాడు. ఇక్కడ మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మా నాన్న ఏదో 10th class పాస్ అయ్యో ఇంటర్ చదివిన వ్యక్తి ఏం కాదు. 10thలో మంచి మెరిట్ తెచ్చుకొని మళ్ళీ ఇంటర్ బైపీసీ చేసి దాని తర్వాత డిగ్రీ చేసి మళ్ళీ బీఈడీ చేసి ఇంత బాగా చదివినాడు అనమాట. ఇంత బాగా చదివిన వ్యక్తి మన గురించి ఇంకా బాగా చదివిస్తాడు అనే ఎక్స్పెక్టేషనే ఉంటుంది కదా. అంత ఎక్స్పెక్టేషన్ ఉంటే మంచి సీట్ అంటే వాళ్ళకి, అంటే చదువుకొని వాళ్ళకైతే ఏం సీటు ఏమి అనేది వాళ్ళకి తెలియదు, అంత నాలెడ్జ్ ఉండదు అని అనుకోవచ్చు. మా డాడీ ఇంత బాగా చదివిన వ్యక్తి కదా, వాళ్ళకి ఎందుకు నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి అన్నీ తెలిసే మనకి మంచి లైఫ్ ఇస్తారు అనేసి నమ్మినాను అప్పుడు నేను. అదే నా ఫస్ట్ తప్పయింది. అట్లా నమ్మడమే. అంటే వాళ్ళకి బాధ్యత అనేది మామూలుగా ఆడపిల్లలకి అంటే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాలా. అంటే బాయ్స్ కంటే అబ్బాయిలకి కొంచెం, అంటే మనం ఎక్కడ తీసుకెళ్ళి వేసినా ఎట్లా ఉన్నా వాళ్ళు బతుక్కోగలుగుతారు, వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. కానీ అమ్మాయిలు సర్వైవ్ అవ్వలేరు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ బాగుండి అన్ని రకాలుగా బాగుంటేనే వాళ్ళు సర్వైవ్ అయ్యేది చాలా కష్టం. అట్లా అమ్మాయిల గురించి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలా. అదనమాట. మొత్తానికైతే అట్లా టీసీ తీసుకొని వచ్చేసామన్నమాట. టీసీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా గొడవే మాకు. అంటే సార్ వాళ్ళతో ఆ రోజు హాలిడే ఉంది, అంటే హాఫ్ డే మాత్రమే ఉందన్నమాట. ఆ రోజు ఏదో సెలబ్రేషను మరి ఏమో ఉండిండే, హాఫ్ డే మాత్రమే ఉంది. ఆ హాఫ్ డేలో మా డాడీ మమ్మల్ని పిలుచుకొని పోయినాడు. మాకు టీసీ కావాలనుకుంటున్నాను అనమాట. సార్ వాళ్ళు కూడా వైస్ ప్రిన్సిపల్ ఉండిండే, ప్రిన్సిపల్ లేరు ఆ రోజు. వైస్ ప్రిన్సిపల్ ఈరోజు కుదరదు, ఈరోజు కాదు, ఈరోజు హాఫ్ డే మాత్రమే ఉండేది, మీకు ఈరోజు రాదు టీసీ అని ఎంత చెప్పినా కూడా మా డాడీ వినలేదన్నమాట. కాదు మాకు టీసీ కానే కావాలా అని ఆ రోజు అంతా గొడవ పడినాము. మొత్తానికైతే కొంచెం గొడవ అయితే జరిగింది అక్కడ. అంటే గొడవ అంటే మరి అంత గొడవ ఏం కాదులేండి. ప్రిన్సిపల్ లేడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ప్రిన్సిపల్తో ఇప్పించుకొని టీసీ సార్ వాళ్ళందరితోనూ మాట్లాడి అంటే హాస్టల్ ఇంటికి కూడా ఇంకా వెకేట్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అండ్ మేము వెటనరీ అనుకొని వచ్చిన మాకి వెటనరీ కాదు,
మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అట్లా అనమాట. ఏదైనా కానీ మనకి పని చేస్తున్నారు, ఏదైనా మన లైఫ్ ఒకరి చేతిలో పెడుతున్నారంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అయి ఉండాలా. వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఉంటేనే మన లైఫ్ని కూడా అంతే పర్ఫెక్ట్గా తీసుకెళ్తారు. అది మాత్రం నేను చాలా బాగా తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పాను కదా, మా డాడీకి రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు, అండ్ భయం కూడా లేదు, చాలా లేవు అసలు. అండ్ మా అమ్మ పరిస్థితి కూడా అట్లా ఉండిండే. నా లైఫ్ అనేది మీరే చూస్తారులేండి, చూసి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది మీరే చెప్పండి. అండ్ డోంట్ మిస్ ద వీడియో, కంటిన్యూగా చూడండి. నా వీడియోస్ అన్ని కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది ఒక్కొక్క స్టేజ్ అనేది. ఇప్పుడు టీసీ తీసుకొని వచ్చాము అనేంతవరకు చెప్పాను. టీసీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్తాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. డోంట్ మిస్ ద వీడియో సిరీస్. ఇది హేమా డైరీస్. బాయ్.